నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. వెళ్ళొస్తాను జడ్జి. ఉంటానత్తయ్య. వెళ్ళొస్తానమ్మా. నీ వెనుక మీ అమ్ముంది మంగ. నువ్వు ఒంటరి దానివి కాదు. నీతో మేమంతా ఉన్నాం. విష్ యు గుడ్ లక్. థ్యాంక్ యూ అమ్మా. చారి, మంగ జాగ్రత్త. కంటికి రెప్పలా కాపలా కాస్తాను మేడం. నా ప్రాణం అడ్డేసైనా సరే ఏ ఆపదొచ్చినా మేడం గారిని కాపాడతాను.
ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మంగా మేడం గారు దివ్య జైసార్ గారింటికి వెళ్లారు కదా చారుకేశా. అవునమ్మా, మేడం గారు తన సొంత ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ మన ఇంటికి రారు. ఇప్పటి వరకు మేడం గారు పడిన కష్టాలు చాలు చారుకేశా. మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలని కోరుకోకూడదు. నేను అలా కోరుకోవట్లేదమ్మా. మేడం గారిని, అభిని, దివ్యని మిస్ అవుతాం కదా. అవును, ఇల్లంతా పోసిపోయినట్టుంది. సందడంతా పోయింది. మేడం గారిని ఇంకెప్పుడూ వదినా అని పిలవలేను. మన ఇంటి కూరలు మేడం గారితో పంచుకొని తినలేను. అభి దివ్యలతో ఆంటీ అని పిలిపించుకోలేను. నిజమేనమ్మా, మన నాన్నగారి దగ్గర మేడం గారిని మనం దాచిన ప్రయత్నం లేక ఉండవు. నాన్నగారితో అబద్ధాలు చెప్పే అవసరం కూడా ఉండదు. మంచి చేసే అవకాశం పోయింది, చెడు చేయాల్సిన అవసరమూ పోయింది. ఇక మేడం గారిని ఎప్పుడైనా చూడాలనిపిస్తే మనం ఆ ఇంటికి వెళ్లాల్సిందే. అమ్మా, మేడం గారు దివ్య వచ్చారు. మేడం గారు, మేడం గారు కాదు, వదినా అని పిలవండి. మేడం మేడం కాదు చారుకేశ, అత్తయ్య అని పిలువు. అదేంటి మేడం? చారి గారు నాకు అన్నయ్య, మీరు నాకు వదిన. చారుకేశ నా మేనల్లుడు. ఇక నుంచి మన పిలుపులు ఇలాగే ఉండాలి. చాలా సంతోషంగా ఉంది వదినా. అవును, మీరు మళ్ళీ తిరిగి వచ్చారేమిటి? నా ఇంటికి నేను వచ్చాను వదినా, ఇక్కడే ఉంటాను. మీ ఇల్లు వదిలేసి ఈ ఇంట్లో ఉంటారా ఆంటీ? ఇది కూడా మన ఇల్లే కదా చారుకేశ. మీ ఇల్లే వదినా, కానీ జైసారు అభి కనిపించే వరకు మేడం గారు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు మీనాక్షి. అబ్బా, బాగా ఆకలిగా ఉండదునా, భోజనం పెడతారా? 5 నిమిషాల్లో రెడీ చేస్తాను వదినా. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి. పద. అంత పెద్ద ఇల్లు, తన వాళ్ళు, సిరి సంపదలు వదిలేసి మంగా మేడం గారు మన ఇంటికి రావడం ఏమిటండి? అందుకే ఆవిడ మంగా మేడం గారు అయ్యారు మీనాక్షి. ఆవిడ ఏ రోజు సిరి సంపదల్ని భోగభాగ్యాల్ని కోరుకోలేదు. గొప్పింట్లో పుట్టి పేదింట్లో పెరిగారు. మనుషులంటే ప్రేమ, మానవత్వం అంటే ఇష్టం. కష్టాలు వస్తాయని తెలిసినా కన్నీళ్లు పెట్టుకోలేదు. చావుకు తల వంచలేదు. విధి సైతం బాధపడేలా జీవితాన్ని గెలుస్తూ వస్తున్నారు. ఏం గుండండి ఆవిడది. మనిషి అయితే కాదండి, ఆవిడ దేవత, మన ఇళ్ళ వెల్పు. అంత గొప్ప మనిషి మన ఇంట్లో ఉండడం మన అదృష్టం అన్నారు. అవునరా, ఏ జన్మలోనో మనం చేసుకున్న పుణ్యం మన ఈ చిన్న ఇంటిని దేవాలయం చేశారు. ఆ దేవతకు నైవేద్యం పెట్టే పుణ్యం దక్కింది మనకు. త్వరగా వెళ్ళి నువ్వు భోజనం సిద్ధం చేయి మీనాక్షి. అలాగేనండి. మేడం గారిని మళ్ళీ చూడలేనేమో అనుకున్నాను ఎంతసేపు. అడగకుండానే వరం ఇచ్చినట్టు మేడం గారు వచ్చేశారు. ఆవిడ రుణం తీర్చుకుందాం. ఈ ఇంట్లో ఎప్పుడేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు పౌడరు. ఇక్కడ ఏం జరిగినా సరే మనం మాత్రం సేఫ్ గా ఉండాలి చంద్రిక. బాగా అలసిపోయాం, 4 ముద్దలు తిని పడుకుందాం. మరి 4 ముద్దలు ఏం సరిపోతాయి? ఓ 40 తిందాం. సరే సరే, ఎన్నెన్నో అనుకుంటాం. అన్న ప్రతిదానికి అంత రియాక్షన్ ఇవ్వాలా ఏంది? పద ఇంట్లోకి వెళ్దాం. పద.
బ్రతుకుల పౌడర్ వీళ్ళవి ఎప్పుడు ఎదురు చూపులే. కొంప తీసి మన కోసం ఎదురు చూడటం లేదు కదా? మన కోసం ఎందుకు ఎదురు చూస్తారు? మంగ కోసం చూస్తారు. మన కూతురైనా ఎక్కడో క్షేమంగా ఉందని మనకు తెలుసు కదా. కానీ వీళ్లకు ఇన్నాళ్ళు మంగ ఎక్కడుందో తెలీదు. ఇప్పుడు తెలిసినా దాని గతం గుర్తులేదు. గతం గుర్తొచ్చినా జై అభి లేరు. వాళ్లు తిరిగొచ్చేలోపు మంగ దివ్యలను నిత్య ఇంకేదో చేస్తుంది. ఎప్పటికీ వీళ్ళకి మనశ్శాంతి ఉండదు పౌడరు. మరే డబ్బులున్న దరిద్రులు వీళ్ళు. బంగళాలో బ్రతుకుతున్న పేదవాళ్ళు, పట్టు పరుపులపై పడుకున్న నిద్ర పట్టని పేదవాళ్ళు, బంగారు పళ్ళెంలో భోంచేసిన ఆకలి తీరని అడుక్కు తినేవాళ్ళు. వాళ్ళకన్ని ఉపమానాలు అవసరమా? వెళ్లి కంటి తుడుపుగా ఓదార్థం పదండి. ఏంటి స్వరూప గారు మీరిక్కడున్నారు? మంగ అక్కడుందిగా, మీరు తన దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళినా ఏం ఉపయోగం చంద్రిక? పాపం మంగ స్వరూప గారిని గుర్తుపట్టలేదుగా. ఏ జన్మలో ఏ పాపం చేసిందో గాని పాపం మంగకన్నీ కష్టాలే. సుఖపడే రాత తన జీవితంలో లేదనుకుంటాను. ఇంతకు ముందు పాపాలు చేస్తే సచ్చాక నరకానికి పోయేవాళ్ళు ఇప్పుడు బ్రతికుండగానే నరకాన్ని అనుభవిస్తున్నారు మంగలాగా. మీరేం బాధపడకండి స్వరూప గారు. ఏదో ఒక రోజు మంగకి గతం గుర్తొస్తుందిలే. అప్పటికా ఉంటుందో లేదో చంద్రిక? మీ అమ్మమ్మ అయితే గ్యారంటీగా ఉండదు. బామ్మగారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐఎమ్ సారీ. నన్నే కొడతావా? నా భార్యపై చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యమో? ఇది మీకు. ఇద్దరు మీ ఇష్టానికి వాగుతున్నారు. ఏం పాపం చేసిందని, నా కూతురు ఏం తప్పు చేసిందని? ఎన్నో జన్మల తపస్సు పుణ్యం చేస్తే కాని అలాంటి ఆడపిల్ల పుట్టదు. తన కాలి గోటికైనా మీరు సరిపోరు. అలాంటి మంచి మనిషిని అనడానికి మీకు నోరెలా వచ్చింది? మిమ్మల్ని తన సొంత అమ్మ నాన్నలనుకుంది. మీరెన్ని తప్పులు చేసినా భరించింది. మిమ్మల్ని తన మనుషులుగా ప్రేమించింది. తను తలుచుకునుంటే మీరు ఇంట్లో ఉండేవారా? ఒక్క మాట జైకి చెప్తే వీధిన పడేవారు. నాకు చెప్తే జైల్లో ఉండేవారు. కానీ మంగ మిమ్మల్ని కావాలనుకుంది. ఈ ఇంటి ఆడపడుచు అల్లుడు అని మీకు గౌరవం ఇచ్చింది. మీరు తనని చంపాలని చూసినా మిమ్మల్ని క్షమించింది. అలాంటి దేవతను అనడానికి మీకు మనసెలా వచ్చింది? మంగ బతికి ఉందని తెలిసినా మా దగ్గర దాచిపెట్టారే, మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుందండి? వాళ్ళు మనుషులని వాళ్లతో మాట్లాడుతున్నావా స్వరూప? వాళ్ళు బండరాళ్ళు. వాటికి ప్రాణం లేదు, మనసు లేదు. దయ, జాలి, కరుణ ఏ కోసానా లేవు. వాళ్ల ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, స్వార్థం. నిలువెల్లా విషం నింపుకున్న కాలనాగులు వీళ్ళు. వీళ్ళనింకా ఇంట్లో ఉండనివ్వడం మన తప్పు. పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది అన్నట్టు మంగ వీళ్లను ప్రేమించినా వీళ్లు మాత్రం మంగపై పగపట్టారు. తమ కూతురు స్థానంలో ఉందని మంగను లేకుండా చెయ్యాలనుకున్నారు.
ఇంకా వీళ్ళతో మాటలెందుకు కల్పన? వాళ్ళ లగేజ్ని తెచ్చి బయటికి విసిరేయండి. ఇంట్లో అన్ని సమయానికి సమకూర్చి పెడుతుంటే వీళ్లకు మనుషుల విలువ, కష్టం విలువ తెలియకుండా పోయింది. ఇంట్లోంచి గెంటేస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళు కష్టపడితే గాని బుద్ధి రాదు. మీరు అనవసరంగా మమ్మల్ని తిడుతున్నారు. మేమేం చేసినా మా బుద్ధిపూర్వకంగా మేము చేయలేదు. ఇదిగో ఈవిడ గారి కూతురు నిత్య మమ్మల్ని బెదిరించి ఆ పనులన్నీ జయించింది. చెప్పు చంద్రిక. ఇప్పుడు మనం ఏం చెప్పినా వీళ్ళ చెవికి ఎక్కదండి. మంగని వీళ్ళకి తెలియకుండా దాచామనుకుంటున్నారు కానీ నిత్యకి తెలియకుండా మంగని కాపాడామని వీళ్ళకి అర్థం కావటం లేదు. నిత్య దగ్గర మీరింకా దాయాల్సిన అవసరం లేదు. మంగ బతికే ఉందని నిత్యకి తెలుసు. నిత్యకు మీకు తెలియని ఇంకో విషయం చెప్తాను. మంగకి గతం గుర్తుకొచ్చింది. ఏం జరిగిందో మంగకి అంతా జ్ఞాపకం వచ్చింది. నిత్య గురించి, మీ గురించి అంతా తనకి తెలుసు. భర్తను, కొడుకును వెతికి తీసుకొస్తానని ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం మీరు నిత్యకి చెప్పారే అనుకోండి, అది మంగని చంపేలోపు నేను మిమ్మల్ని దాన్ని కలిపి చంపేస్తాను. మంగ శత్రువుల్ని ఎవ్వర్ని వదిలిపెట్టను. మనుషులుగా పుట్టారు. చచ్చేలోపు ఒక్కసారైనా మనుషుల్లా ఆలోచించండి. మీరానందంగా ఉండాలని కోరుకున్న మనిషి గురించి ఆలోచించండి. అది చేత కాకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోండి. ప్రతి మనిషికి మంచిగా మారడానికి ఒక అవకాశం వస్తుంది. మీకిప్పుడు ఆ అవకాశం వచ్చింది అనుకోండి, మంచిగా మారండి. అది మీ వల్ల కాకపోతే బామ్మగారు చెప్పినట్టు ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోండి. ఏంటి చంద్రిక, వెళ్ళిపోదామా ఉండిపోదామా? ఎక్కడికి వెళ్తాం పౌడరు? అంటే మంచిగా మారిపోదామా? ఇప్పటి వరకు మనం మంచిగానే ఉన్నాం. ఈ ఇంటి ఆడబడుచు నన్ను చూడకుండా ఎవరో పరాయిది నా చెంప మీద కొడితే నా అమ్మమ్మ బోధిన చూస్తూ ఉండిపోయారు. అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ ఇంటికి మంచి జరగకూడదని. ఈ ఇల్లు, ఈ మనుషులు సర్వనాశనం అయ్యాకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళ నాశనాన్ని చూసి పోదాం. అయితే మనం ఎప్పటికీ మారవన్నమాట.
ఏంటమ్మా? నాన్న ఫోటో మీ దగ్గర ఉందా? ఉందమ్మా. ఒకసారి ఇస్తారా? ఒక్క నిమిషం.